తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. పలు వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు. అక్కడ ఉన్న ఇబ్బందులను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రి అంటేనే రకరకాల జబ్బులతో వస్తారని, ఒక సేవాభావంతో వైద్యం చేయాలని డాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం సేవలు అందించడంలో డాక్టర్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలో పెనుమార్పులు తీసుకుని వచ్చి ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో నిరుపేదలకు నిత్యం వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇక ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. స్వామివారిని దర్శించుకొని తిరుపతిలో రుయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. జనరల్ వార్డుని, ఐసీయూని, ఎమర్జెన్సీ వార్డులని తనిఖీ చేయడం జరిగింది. ఇంకా ఆసుపత్రి మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎలా ఓపీడీలో ఎటువంటి ఇబ్బందులు పేషెంట్లు ఎదుర్కొంటున్నారు, ఎన్ని గంటల సమయం పడుతుంది, ఫార్మాలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా డ్యూటీ రిజిస్టర్ ఇవి చెక్ చేయడం, విధులందరూ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని కనుక్కోవడం కోసం వచ్చింది. అదేవిధంగా రోగులకు ముఖ్యంగా ఏ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు, అన్ని మౌలిక మెడికల్ ఎక్విప్మెంట్, మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఆసుపత్రిలో అనే విషయం మీద తెలుసుకోవడం కోసం, ప్రత్యక్షంగా చూడడం కోసం రావడం జరిగింది. ఆ విషయం మీద ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంకా వెళ్ళిన తర్వాత ఒకసారి అధికారులతో కూడా కూర్చున్న తర్వాత ఆసుపత్రికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. దానికి సంబంధించిన ఎక్కడెక్కడ మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆర్టిలరీ బ్లడ్ గ్యాస్ అనలైజర్స్ ఉన్నాయి కానీ వాటికి కావాల్సిన క్యాట్రిజెస్ లేవు. ఇటువంటి దృష్టికి వచ్చాయి. అదేవిధంగా ఎక్స్రే మిషన్లు కూడా కొన్ని సంవత్సరాలుగా పాతపడినవి. ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే మిషన్లు వస్తున్నప్పుడు కూడా ఇంకా పాత ఎక్స్రే మిషన్లు వాడుతున్న కారణంగా రోగులు సమయం ఎక్కువ తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా సర్జరీలకు వెళ్ళే పరిస్థితి, ఇది కూడా ఆలస్యం అవుతుందనే విషయం కూడా దృష్టికి వచ్చింది. ఈ విధంగా ఎక్విప్మెంట్ ఏవేవి ఉన్నాయి, ఫార్మసీలో కూడా స్టాఫ్ ఇద్దరే ఉండడం కారణంగా రోగుల క్యూ చాలా పెద్దగా ఉంది. అటువంటి పేరు మార్పుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ప్రజలకు అండగా నిలబడడం కోసం ప్రభుత్వం మీద ప్రధానంగా ఇప్పుడు ఉన్నది ఏంటంటే మెరుగైన వైద్యం అందించడం, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధాని వరకు కూడా ఈ వరుస క్రమంలో అన్ని చోట్ల ప్రధానంగా ఈ మెరుగైన వైద్యం అందించే వాటి మీద ప్రధానంగా దృష్టి ఉంది. కానీ పేర్లు మార్చే సంస్కృతి ఇంకా మాకు లేదు. కాబట్టి ఆ విషయాల గురించి